వెల్కమ్ టు న్యూస్ అడ్డా. ఫ్యూచర్ సిటీతో 13 లక్షల ఉద్యోగాలు. జాతీయ అంతర్జాతీయ పెట్టుబడులకు గమ్యస్థానంగా నిలిచేలా తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీ ఓ ఆర్కిటెక్చరల్ అద్భుతంగా నిలుస్తుందని చెప్పవచ్చు. 13,500 ఎకరాల్లో 6 జోన్లుగా ఏర్పాటవ్వనున్న ఫ్యూచర్ సిటీతో 13 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని, ఆ నగరంలో 9 లక్షల మందికి ఆవాసం కల్పించబోతున్నామని ప్రభుత్వం ప్రకటించింది. అత్యాధునిక మౌలిక సదుపాయాలతో ఫ్యూచర్ సిటీని కార్బన్ రహిత నగరంగా అభివృద్ధి చేస్తామని వెల్లడించింది. కాగా భారత్ ఫ్యూచర్ సిటీ యాజ్ ఏ మ్యాగ్నెట్ ఫర్ $3 ట్రిలియన్ తెలంగాణ అంశంపై మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడారు. ఏఐ, హెల్త్ సిటీ, ఎంటర్టైన్మెంట్, క్రీడలు, డేటా సెంటర్, అంతర్జాతీయ స్థాయి ఉన్నత విద్యా సంస్థలు అనే 6 జోన్లుగా ఫ్యూచర్ సిటీ ఉంటుందని వివరించారు. ఆయా రంగాలకు చెందిన పరిశ్రమలు, సంస్థల ఏర్పాటుతో ఫ్యూచర్ సిటీలో 13 లక్షల మందికి ఉద్యోగాలు లభిస్తాయన్నారు. 9 లక్షల మంది జనాభా నివాసానికి అనుగుణంగా గృహ నిర్మాణ సంస్థలు, నివాస సముదాయాలు అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ కార్యక్రమాలు మరో నెల రోజుల్లో ప్రారంభమవుతాయని ప్రకటించారు. డేటా సెంటర్ల కోసం ఫ్యూచర్ సిటీలో కేటాయించిన 400 ఎకరాల్లో వచ్చే ఫిబ్రవరి నెలాఖరులో నిర్మాణాలు ప్రారంభమవుతాయని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షలకు అనుగుణంగా ఈ జీరో కార్బన్ సిటీ ప్రపంచంలోనే ప్రఖ్యాత నగరంగా బాసిల్లుతుంది. ఇక్కడ కురిసే ప్రతి చినుకు భూమిలో ఇంకిపోయేలా రైన్ హార్వెస్టింగ్ జరుగుతుంది. భూగర్భ జలాలకు కొదవ లేకుండా చేస్తాం. ఫ్యూచర్ సిటీలో లైఫ్ సైన్సెస్, ఎలక్ట్రిక్ వాహనాల రంగాల్లో నూతన పరిశోధనలు, మ్యానుఫ్యాక్చరింగ్ కేంద్రాలు ఉంటాయి అని శ్రీధర్ బాబు వివరించారు. ఇక జీనోమ్ వ్యాలీ బియాండ్ యాక్సిలరేటింగ్ ఇన్నోవేషన్ ఇన్ లైఫ్ సైన్సెస్ ఇండస్ట్రీస్ ప్యానెల్ చర్చల్లో మాట్లాడుతూ, లైఫ్ సైన్సెస్ రంగంలో తెలంగాణను ప్రపంచంలోనే తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దడమే లక్ష్యమని శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి అనుబంధంగా లైఫ్ సైన్సెస్ యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. లైఫ్ సైన్సెస్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చే దిశగా ప్రభుత్వం రూపొందిస్తోన్న లైఫ్ సైన్సెస్ పాలసీ 2.0ను దావోసలో జరగనున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో ఆవిష్కరిస్తామని ప్రకటించారు.